డాక్టర్ నాకు సివియర్ హీల్ పెయిన్ వస్తుంది అండ్ ఈ హీల్ పెయిన్ మార్నింగ్ లేచిన వెంటనే చాలా ఎక్కువ ఉంటుంది, డే ప్రోగ్రెస్ అవుతుంది కొద్దీ తగ్గుతుంది. ఈ కంప్లైంట్ ఆల్మోస్ట్ డైలీ నేను ఓపీడీలో వింటూ ఉంటాను. దీన్ని ప్లాంటార్ ఫేసిటిస్ అంటాం. హలో ఆల్, ఐఎమ్ డాక్టర్ క్రాంతి కిరణ్ సనపల, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, కిమ్స్ హాస్పిటల్స్, శ్రీకాకుళం. ప్లాంటార్ ఫేసిటిస్, ప్లాంటార్ ఫేషియా అనేది ఒక థిక్ బ్యాండ్ లైక్ టిష్యూ. ఇది మన హీల్ బోన్ ని, టోస్ ని కనెక్ట్ చేస్తుంది. ఈ టిష్యూ ఇరిటేట్ అయితే వచ్చేదాన్ని ప్లాంటార్ ఫేసిటిస్ అంటాం. ఎందుకు ఈ టిష్యూ ఇరిటేట్ అవుతుంది అంటే, నెంబర్ 1 రీజన్ ఇస్ ఒబేసిటీ, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు. నెంబర్ 2 ఇస్ ఓవర్ యూస్, ప్రొలాంగ్ స్టాండింగ్ ఉన్న వాళ్ళు, జిమ్ గోవర్స్ లో, స్ట్రెయినర్స్ ఫిజికల్ యాక్టివిటీస్, ఎక్సర్సైజెస్ చేసే వాళ్ళు, ఇది ఈ కండిషన్ చూస్తాం. అదర్ రీజన్స్ లైక్ ఫ్లాట్ ఫుట్ అండ్ ఇంప్రాపర్ ఫుట్వేర్. సో వాట్ ఆర్ ద హోమ్ రెమెడీస్ ఇన్ మేనేజ్మెంట్ ఆఫ్ ప్లాంటార్ ఫేసిటిస్? నెంబర్ 1 ఇస్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్. మన ఫుట్ టోస్ ని పట్టుకొని ఇలా స్ట్రెచ్ చేయాలి, ఇలా కంప్లీట్ గా స్ట్రెచ్ చేయాలి. ఇలా 10 టైమ్స్ చేయాలి, 3 సెట్స్ చేయాలి. ఈ 3 సెట్స్ మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ రిపీట్ చేయాలి. నెంబర్ 2 ఇస్ ఒక చిల్డ్ వాటర్ బాటిల్ తీసుకోవాలి, అది మన ఫుట్ కింద పెట్టి ఇలా రోల్ చేయాలి. నెంబర్ 3 ఇస్ గోరువెచ్చని నీళ్ళలో సాల్ట్ వేసి మన ఫుట్ పెట్టి ఇలా పైకి కిందకి ట్యాప్ చేయాలి. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ చేంజ్ యువర్ ఫుట్ వేర్. నెంబర్ 1, హై హీల్స్ వద్దు, అలానే కంప్లీట్ ఫ్లాట్స్ కూడా అవుతుంది. మినిమం 1 to 2 సెంటీమీటర్ హీల్ ఉండే ఫుట్ వేర్ సెలెక్ట్ చేసుకోండి. నెంబర్ 2, మన టోస్ నుంచి మన షూ టిప్ కి మినిమం 1 సెంటీమీటర్ గ్యాప్ ఉండాలి. నెంబర్ 3 ఇస్ సోల్, హార్డ్ సోల్ అండ్ సాఫ్ట్ సోల్, బోత్ ఆర్ ప్యాడ్. మంచి కుషన్ ఉండేలా చూడండి, బికాస్ ఇట్ యాక్ట్స్ యాస్ ఎ గుడ్ షాక్ అబ్సార్బర్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇట్ షుడ్ బి హ్యావింగ్ అ గుడ్ ఆర్చ్ సపోర్ట్. సో మనం ఈ ఫుట్వేర్ అనేది 6 to 8 months చేంజ్ చేస్తూ ఉండాలి. ఇన్ స్పైట్ ఆఫ్ డూయింగ్ ఆల్ దిస్, still your heel pain is troubling you, you should consult us.